నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. పోర్న్ అడిక్షన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. పోర్న్ అడిక్షన్ అంటే ఈ నీలి చిత్రాలు వాళ్ళకి అందుబాటులో ఉన్న స్క్రీన్లో చూడటము, దాని ద్వారా వాళ్ళు ఆ సెక్షువల్ అర్జ్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కొద్ది గొప్ప అందరూ యుక్త వయసులో చేస్తున్న అలవాటే. కానీ ఈ అలవాటు మరీ అడిక్షన్ రూపంలోకి రావటం, అంటే పోర్న్ చూస్తే కానీ అంగం స్తంభించటం లేదు అన్న స్థాయికి ఎప్పుడైతే వస్తారో, సో అది విడదీయరాని థింగ్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే రియల్ సెక్స్కి వెళ్ళే ముందు ఈ పోర్న్ చూస్తారు. అంటే నీలి చిత్రాలు చూసి లైక్ కనీసం ఇమాజిన్ అన్నా చేసుకొనేసి వాళ్ళ అంగస్తంభన తెప్పించుకొనేసి రియల్ సెక్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలాగ ఏమవుతుంది అంటే వాళ్ళు రియల్ సెక్స్లో ఎంజాయ్మెంట్ కన్నా ఓన్లీ పోర్న్లోనే వాళ్ళు ఆ సంతోషాన్ని తీసుకుంటారు. దానికి మాస్టర్బేషన్కి అలవాటు పడిపోయి రియల్ సెక్స్ని ఎంజాయ్ చేయకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఏమవుతుంది, వాళ్ళు పాపం చాలా అవాయిడ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అంటే పోర్న్ ఇట్లా నీలి చిత్రాలు చూడకుండా డైరెక్ట్గా సెక్స్కి వెళ్తే వాళ్ళకి అంగస్తంభన జరగట్లేదు. సో అతను మళ్ళీ యాంగ్జైటీకి గురవుతాడు. సో ఈ యాంగ్జైటీలో ఏంటి అంటే నాకు అంగస్తంభన రావటం లేదే, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి మళ్ళీ పోర్న్ చూస్తాడు. సో ఆ పోర్న్ చూసి అంగస్తంభన చేసుకొనేసి రియల్ సెక్స్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ అంగం అనేది మెత్తపడిపోవటము, మళ్ళీ అంగం గట్టిగా ఉండకపోవటము, లోపలికి పెట్టే అంత పటుత్వం ఉండకపోవటము ఇలాగ జరుగుతుంది. సో దీన్ని పోర్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఈ పోర్న్కి అడిక్షన్కి లోనైపోయి వాళ్ళకి న్యాచురల్ అంగస్తంభన అనేది జరగదు. సో వీళ్ళకి ఏంటి అంటే ఇది మోస్ట్లీ కొద్దిగా మిడిల్ ఏజ్ అండ్ ఎర్లీ ఏజ్లో ఇబ్బంది పడుతున్న ఒక లక్షణం అండి. సో వీళ్ళలో వీలైనంత వరకు పోర్న్ చూడకూడదని వాళ్ళకి తెలుసు, చిన్నగా తగ్గించేయాలని కూడా తెలుసు. బట్ స్టిల్ వాళ్ళు అవాయిడ్ చేయలేరు. పోర్న్ చూడకుండా వాళ్ళకి అంగస్తంభన రాదు. సో అది ఒక్కటే మార్గం అయ్యి పాపం వాళ్ళు పోర్న్కి అలవాటు పడిపోతారు. వీళ్ళలో ఏంటి అంటే వాళ్ళకి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి రెగ్యులర్గా నేను క్వశ్చన్స్ వేసి ఏంటి ఇబ్బంది అని తెలుసుకునేసి ఈ షాక్వేవ్ థెరపీ ద్వారా మరి అంగస్తంభన అవుతుంది కదా సార్ అంటే బేసికల్లీ ఇది సైకోసెక్షువల్ ఇష్యూ. ఎప్పుడైతే మన మైండ్ పోర్న్కి అలవాటు పడిపోతుందో అలాంటి కంటెంట్ ఉంటే కానీ అంగస్తంభన అనేది జరగదు. అలా కాకుండా ఈ సెక్షువల్ సెన్సిటివ్నెస్ని ఇంప్రవైజ్ చేసి అంగానికి రక్త ప్రసరణ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో వాళ్ళకి ఆటోమేటిక్గా ఎరెక్షన్స్ వితౌట్ పోర్న్ వచ్చేటట్టు చేస్తాం. సో దాని ద్వారా వాళ్ళకి డీ అడిక్షన్ అంటే పోర్న్ చూడడాన్ని తగ్గించి రియల్ సెక్స్ని ఎంజాయ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.